అర్లా రెడ్డి గారు అప్పటి ప్రధాన ఉపాధ్యాయులు గారు వారిని కూడా జ్యోతి ప్రకాశం చేయవలసిందిగా కోరుతున్నాము. దయచేసి అందరూ కూడా కింద వేదిక ముందు ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. దయచేసి మీరందరూ కూడా వేదిక కిందకి ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. మనకి ఇంకా కల్చరల్ యాక్టివిటీస్ చాలా జరగనున్నాయి. దయచేసి అందరూ కూడా ఎవరి సీట్లో వారు ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. మనకి చాలా కల్చరల్ యాక్టివిటీస్, అలాగే బోర్డులవి, కూచిపూడి ప్రదర్శనలు, అలాగే జానపద ప్రదర్శనలు, మ్యాజిక్ షో, పేరిణి నృత్యం చాలా ఉన్నాయండి. అందరూ కూడా వేదిక ముందుకు వచ్చి ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. ఉపాధ్యాయులందరూ కూడా అన్యదా భావించద్దు. సమయ భావన వల్ల మేము కార్యక్రమానికి కొంచెం తొందరగా ముందుకు నడిపిస్తున్నాము. ఎవరు కూడా అన్యదా భావించద్దు. సాయంత్రం 4 గంటలకి మన ఎస్పీ గారు, అలాగే రిజిస్టర్ గారు అందరూ కూడా ముఖ్య అతిథులు విచ్చేయనున్నారు. ఉపాధ్యాయులు అందరూ కూడా అప్పుడు వారి మాటల్ని అప్పుడు తెలియపరుతున్నారు. దయచేసి ఇప్పుడు అన్యదా భావించద్దు. మన కల్చరల్ యాక్టివిటీస్ అని వీక్షించండి. దయచేసి ఉపాధ్యాయులు అందరూ కూడా వారి సీట్లను కిందకి ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం.
सुतं तमिह श्रीविघ्नराजं भजे सन्ततमहं वन्दे सुन्दरमुखं मन्दकातकसुतं तमिह श्रीविघ्नराजं भजे सुरेंद्र महनीय गुणशीलम् सेवित सुरेंद्र महनीय गुणशीलं जपतप समाधि सुखवरदानुकूलं भावित सुरमणिगण भक्त परिपालं भयंकर विशङ्गमातङ्ग कुलकालं श्रीविघ्नराजं भजे गौरगिरिशोभं सुशोभं कामादि भयभरित मूढमद कलिकलुष खण्डितमखण्ड प्रतापम् जनक सुख नारद पतञ्जलि पराशर मकरन्द मुनि संग सलापम् सत्यपरमोक्षदयत प्रमुद बुद्धिकर तन्मनसि नित्यनिगमादि स्वरूपम् తాండవ నృత్తము యోధుడై పేరిని నర్తింపగా మృదు కోమల లాస్య నర్తంబున్ అభినాక్షి సలుపగా మృదు కోమల లాస్య నర్తంబున్ అభినాక్షి సలుపగా ఈ ఖండికను నెవ్వరేగాంచిన పేరిని నాట్యమై మనసు రంజింపునే జనులారా ఈ ఖండికను నెవ్వరేగాంచిన పేరిని నాట్యమై మనసు రంజింపునే జనులారా
उडुराजमुखि मृगराजकणे गजराज विराजितमन्दगते नयनन्नडिलञ्जनकान्तगणम् अधरतिलनङ्गमरन्दरसं प्रणयोज्ज्वलकाव्यकलावतिनि सुरलोकविहारिणि चारुलते उडुराजमुखि मृगराजकणे गजराज विराजितमन्दगते नयनन्नडिलञ्जनकान्तगणम् अधरतिलनङ्गमरन्दरसं प्रणयोज्ज्वलकाव्यकलावतिनि सुरलोकविहारिणि चारुलते उडुराजमुखि मृगराजकणे गजराज विराजितमन्दगते नयनन्नडिलञ्जनकान्तगणम् अधरतिलनङ्गमरन्दरसं प्रणयोज्ज्वलकाव्यकलावतिनि सुरलोकविहारिणि चारुलते उडुराजमुखि मृगराजकणे गजराज विराजितमन्दगते नयनन्नडिलञ्जनकान्तगणम् अधरतिलनङ्गमरन्दरसं प्रणयोज्ज्वलकाव्यकलावतिनि सुरलोकविहारिणि चारुलते నిఖిల నిత్యానంద సందాయిని ధన్యవాదాలండి. చాలా చక్కటి విఘ్నేశ్వరిని స్తుతిస్తూ ఉడురాజముఖి అని ప్రదర్శించారు. నీ దివ్య చరణములే నమ్మితి చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి చరణములే నమ్మితి వారధి కట్టిన వరభద్రాచల వరదా 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 నీ దివ్య చరణములే నమ్మితి పావన రామ నామ సుధారస పానము చేసేదెన్నటికో సేవించి శ్రీహరి పాదం చిత్తము నుంచేదెన్నటికో రామ రామ జయ సీతారామ రఘుకుల శోభ రణవీణ రామ రామ జయ సీతారామ జగద విరామ జయ రామ చంచల గుణములు మాని సదా నిశ్చలమతి ఉండేదెన్నటికో పంచతత్వములు తారక నామములు పఠించుట నా వెన్నటికో రామ రామ జయ సీతారామ రఘుకుల శోభ రణవీణ రామ రామ జయ సీతారామ జగద విరామ జయ రామ నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ వృందలోలం నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ వృందలోలం జలజ సంభవాది వినుత జలజ సంభవాది వినుత జలజ సంభవాద మోహన రాఘవదనానళిన మీలింద బృందావన వాసుదేవ బృందలోలం శ్రీరామనామం మరువాం మరువాం సిద్ధము ఎవరికి విరువాం విరువాం గోవిందునే వేళ కొలుతాం కొలుతాం
యాదవ నృత్యము యోధుడై పేరిని నర్తింపగా మృదు కోమల లాస్య నర్తంబున్ అభినాక్షి సలుపగా మృదు కోమల లాస్య నర్తంబున్ అభినాక్షి సలుపగా ఈ ఖండికను నెవ్వరేగాచిన పేరిని నాట్యమై మనసు రంజింపునే జనులారా ఈ ఖండికను నెవ్వరేగాచిన పేరిని నాట్యమై మనసు రంజింపునే జనులారా చాలా అద్భుతంగా జరుగుతున్నాయని మన ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి మాట్లాడారు అనుకోండి, అది కూడా ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఏం తమ్ముళ్ళు
ఎలా ఉన్నారు? చాలా గొప్పగా ఉన్నారు. అందరూ కూడా చిరునవ్వులతో చాలా చక్కగా ఉన్నారు. ఈ రోజు చూస్తే సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఈ రోజు ఇక్కడ స్నేహ సంబరాలను పెట్టారు. చాలా సంతోషంగా ఉంది. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఏ విధంగా చూస్తే ఇలా ఆయన మాట్లాడినట్టే సరే. యాక్చువల్గా నన్ను పిలిచింది కోటా గారి వాయిస్ వినిపించమని పిలిచారు. కోటా శ్రీనివాసరావు గారు జనరల్గా మాట్లాడితే ఎలా ఉంటుందంటే అంటే మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉందండి. అలాగే వినమ్రతం ప్రదర్శిస్తూ తెలంగాణ యాస చేస్తూ ఒక సినిమాలో ఆయన నంది అవార్డు కూడా తీసుకున్నారు. ఆ సినిమాలో కోటా శ్రీనివాసరావు గారు మాట్లాడిన వైనం ఎలా ఉంది, ఆయన డిక్షన్ ఎలా ఉంది ఆ సినిమాలో అనేది నేను మీకు ఇప్పుడు చేసి వినిపిస్తాను. అంటే పిల్లలకి తెలిసి ఉండకపోవచ్చు, కొద్దిగా పెద్ద వయసు వాళ్ళకి. గణేష్ అనే సినిమా విక్టరీ వెంకటేష్ హీరో. ఆయన హీరోగా విలన్ కోటా దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు, ఎందుతో వచ్చా బచ్చగాడు, నీకెందుకు బుల్లెట్ రాయ్, నువ్వు వెతుకుతున్న రఫైన్ నా దగ్గర ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్ అనగానే కోటా గారు అప్పుడు ఆయన సమాధానంగా, మరి నాకైతే శారీమెన్ అనుకున్నంత ఈ స్టోరీ ఉందన్నట్టు. ఒక ముష్టోడికి కుప్ప తొట్లో దొరికినానంట. కప్పటి సర్ది ముష్టోలతో ముష్టెత్తిన కుష్టోల దుప్పట్లో పట్టిన కుక్కలు కూడా గంధ పంటలవయా అన్నట్టు నా పైలి మటన్ ఎప్పుడు చేశాననుకున్నావు? 14 ఏళ్ళకి వచ్చేగాడి అంటే చుట్టి మీద మటన్ అన్నట్టు. మరి ఏం చేయాలి? నీ పథకాలి తమ్మి. ఇలాగా కోటా శ్రీనివాస గారి వాయిస్ని హలో హలో సౌండ్ పెట్టి హలో 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 నన్ను మాట్లాడండి. ఎందుకో నేను సౌండ్ చెక్ చేయాలి, తర్వాత మాట్లాడు. అవునా? అవును. హలో హలో కొద్దిగా సౌండ్ తగ్గించండి. హలో 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 తగ్గింది. ఏంట్రా సౌండ్ 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 తగ్గింది. సౌండ్ తగ్గిందా? హలో 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 నేను చెక్ చేయగలను, నువ్వు మధ్యలో రావక్కర్లేదు. హలో చెక్ చెక్కొద్దు క్యాష్, చెక్కొద్దు క్యాషా, నువ్వు నోరుమై. నేనేదంటే అదంటావేంటి? అది నా ఇష్టం. నీ ఇష్టం, నీ ఇంటికాడ చూపించు. నేను మనీలే. సరే సరే మరి నన్ను మాట్లాడిరా ఒరే మాట్లాడిరా. అంటే నేనేం మాట్లాడినా మాట్లాడతావు. ఓహో ఓహో ఆహా ఆహా. నేను చాలా మంచివాడిని, నేను చాలా మంచివాడిని. నేను అట్టగాడిదని. ఇది కరెక్టే. అరే ఇప్పుడు దాకా నేనేం మాట్లాడితే అది మాట్లాడావు ఏంటి? మా ప్లేట్ ఫిరాయిస్తున్నావు. నేను చెత్తలాంటి కాదు. తిక్కలోడి కదా. సరే సరే, ఏంటి వచ్చిన దగ్గర నుంచి అటు తిరుగుతావు ఇటు తిరుగుతావు? నీకే చెప్తున్నా, ఏంటి అటు ఇటు చూస్తావు? మనం ఎక్కడున్నావా? చక్కగా ఇక్కడ జిల్లా పరిషత్ హై స్కూలు, ఇక్కడ వాళ్ళు చక్కగా పూర్వ విద్యార్థులు వాళ్ళందరూ కూడా రీయూనియన్ లాగా పెట్టుకున్నారనమాట. ఆ సందర్భంగా మనం ఫంక్షన్ ఏర్పాటు చేశారు ఇక్కడ. అందరంటే కొంతమంది పూర్వ విద్యార్థులు ఉన్నారు, ఇప్పుడు చదివే విద్యార్థులు ఉన్నారు, అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, లేడీస్ ఉన్నారు. నాకు కనబడదు కదా, అదే అందరూ వచ్చారని చెప్తున్నాను. సరే, ఇప్పుడు మనం ఫస్ట్ ఇక్కడ రాగానే ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలి? ఓడవాలా కాదు, వీళ్ళందరికీ ఒకసారి నమస్కారం చెప్పాలి. నమస్కారం. ఏ కారం? వెల్కమ్ చెప్పాలన్నాడు. ఎలాగా? నీకు ఎలా వస్తే అలా చెప్పరా బాబు. నాకు రాదు. నీకు రాదా? సరే నేను చెప్తాను, విని ఫాలో అయిపో. ఓకే సరే, జాగ్రత్తగా విను. వింటున్నా. చక్కగా తెలుగులో చెప్తున్నాను, విను. ఇంగ్లీష్ రాదా?
నాకొచ్చు నీకొచ్చో రాదా అని నాకు డౌట్ వచ్చి నేను తెలుగులో చెప్దాం అనుకుంటున్నాను. నాకు కూడా వచ్చు. నీకు కూడా వచ్చా? నాకు వాళ్ళందరూ డౌట్గా ఫీల్ అవుతున్నారు, వచ్చా రాదా వీడికి నిజంగా కదా. అది అమ్మాయి చూడు రాదంటుంది, వాళ్ళందరూ రాదంటున్నారు కాబట్టి వచ్చా నిరూపించుకోవాలి. ఎలాగంటే నేను ఒక ఇంగ్లీష్లో అడిగితే నువ్వు తెలుగులో చెప్పాలి, ఓకేనా? నేను తెలుగులో అడిగితే నువ్వు ఇంగ్లీష్లో చెప్పాలి, ఓకే? అమ్మని ఏమంటారు? మమ్మీ. బాగుంది. మరి నాన్నని ఏమంటారు? డమ్మీయా? పిచ్చి పిచ్చి వేషాలు ఏమో చెప్తున్నా. అలా కాదురా. సరే అమ్మని మమ్మీ అన్న బాగానే ఉంది, మరి అమ్మని మమ్మీ అని కాకుండా ఇంకా స్టైలిష్గా పిలుస్తున్నారు. ఇదేంటి హెలికాప్టర్ వచ్చింది? హెలికాప్టర్ వచ్చింది అది డ్రోన్ అంటారు. కెమెరా ఉపయోగించి నేను షూట్ చేస్తున్నారు. వాంగో ఏంటి షూట్ చేస్తున్నారు? షూట్ చేస్తున్నారంటే మామూలుగా ఫోటో వీడియో అవి తీస్తారనమాట దాంతో. అవునా? అవును. సరే మరి ఇంగ్లీష్లో అమ్మని మమ్మీ అంటున్నారు, ఇంకా స్టైలిష్గా పిలుస్తున్నారు. ఎలాగంటే మామ్ అంటున్నారు కదా, మామ్ అంటున్నారు. మామ్. అమ్మని మామ్ అంటున్నారు. పెద్దమ్మని ఏమంటారు? మ్యాక్సిమమ్మ. మరి చిన్నమ్మనైతే మినిమమ్మ. మళ్ళీ ఉంటారు ఆయన ఇంగ్లీషు. సరే ఇక్కడ నీకు ఇంగ్లీష్ వచ్చో రాదో పెద్దవాళ్ళకి కొద్ది కన్ఫర్మ్ అయింది, మరి చిన్నపిల్లలకి ఇంకా కన్ఫర్మ్ అవ్వాలా. ఎందుకని? నువ్వు వాళ్ళ లెవెల్లోకి వెళ్ళి చెప్పాలి. ఏ ఫర్ ఏంటో చెప్పు. యాపిల్. ఏ ఫర్ యాపిల్ కరెక్ట్గా చెప్పావు. మరి బి ఫర్ బిగ్ యాపిల్. బిగ్ యాపిల్. మరి సి ఫర్ చిన్న యాపిల్. మరి డి ఫర్ డబల్ యాపిల్. మరి ఈ ఫర్ ఇంకో యాపిల్. అరే ఎవడా నేను అలా చెప్తాడు. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్, నన్ను వరకు అయ్యి. అరే అదే కరెక్ట్. ఇదంతా ఇంకో చూడు, నీకు వస్తే వచ్చని చెప్పు, లేకపోతే లేదు, అంతేగాని పిచ్చి పిచ్చిగా మాట్లాడమాట. సరే కానీ ఇంతకీ నువ్వు ఎందుకు వచ్చావు అసలు ఇక్కడికి? శ్రీనివాస్ రెడ్డి గారు పిలిచారు. శ్రీనివాస్ రెడ్డి గారు పిలిచారా? ఎందుకు? ఎంటర్టైన్ చేయమని. నన్ను కూడా అందుకే పిలిచారు. నేను అందుకే ఇందాక మిమిక్రీ చేశాను. నాకు కూడా వచ్చు. నీకు వచ్చా? ఏది చెయ్యి ఒకసారి మిమిక్రీ చెయ్యి. కుక్క ఎలా అరుస్తుంది? కుక్కలాగా. అరే కుక్కలాగా అరుస్తుందని మిమిక్రీ కాదు. మిమిక్రీ అంటే ఎట్లా అంటే కుక్క ఎలా అరుస్తుంది అనగానే మనం ఏంట్రా కుక్క అరిచిందా అలా కాదురా, ఇది మిమిక్రీ, అందుకే అలా ఉంటుంది. అలాగే పిల్ల ఎలా అరుస్తుంది? ఎలాగా? బాగా అరిచావు. బాగుంది, కరెక్ట్గా బాగుంది. సరే ఇంత కుక్క సంగతి చెప్పాలా. కుక్క ఎలా అరుస్తుంది? ఎక్కడ కుక్క? ఇక్కడ ఈ ఊళ్ళో కుక్కలు ఎలా అరుస్తాయి? ఇక్కడ అరవో. ఎందుకు అరవో? కాలు వేసుకుంటా. అవునా? ఈ ఊళ్ళో అట్లా చేస్తుందా? కాదు, చక్కగా అరుస్తుంది. అలా కాదు కానీ హైదరాబాద్లో కుక్కలు ఎలా అరుస్తాయి అదొక్కటి చెప్పేసి. మీ ఊళ్ళో? మా ఊళ్ళో. అవును హైదరాబాదేనా? అవును. హైదరాబాద్ అంటే చాలా పెద్ద సిటీ కదరా? అవును. మరి ఎక్కడ ఉంటాను? హైదరాబాద్లో ఎక్కడ ఉంటాను? అడ్రస్ చెప్పు. చిరంజీవి గారి ఇంటి ముందు. చిరంజీవి గారి ఇంటి ముందు. చిరంజీవి గారి ఇల్లు ఎక్కడ? నా ఇంటి ముందు. మీ ఇద్దరి ఇల్లు ఎక్కడా? ఎదురుగా. రే నీతో మాట్లాడడం చాలా కష్టంరా బాబు. అయితే నేను ఇష్టం. సరే కానీ ఇక్కడికి చాలా మంది వచ్చారు. ఇంతవరకు మనం వెల్కమ్ చెప్పలేదు. ఎలా చెప్పాలంటే నేను చెప్తున్నాను, విను, జాగ్రత్త విను. వింటున్నా. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. అందరికి చెప్పాల్సిందే. చెప్పు. చెబుతున్నా. చెప్పు. ఏమని? ఇప్పుడే కదా చెప్పాను. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ఎందుకంత అందరూ? మరి చెప్పరా బాబు విసిగించకుండా. ఎందరో మహానుభావులు అందరికీ భోజనాలు అయిపోయినాయి. చక్కగా 2000 సంవత్సరాలు చదువుకున్న పూర్వ విద్యార్థులు అందరూ కలిసి మంచి భోజనం ఏర్పాటు చేశారు. తిన్నావా? నేను తినాలా? ఇప్పుడు విషయాలు ఎందుకు నువ్వు చెప్పేసాయి. సరే పోనీ ఇంగ్లీష్లో చెప్తావా? ఎలాగా? గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. గుడ్ ఈవినింగ్ లేడీ. మరి లేడీస్ అని దేనికని తీస్తావంటే వాట్ అబౌట్ జెంటిల్మెన్? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. నాట్ సే లైక్ దట్. అందరికి చెప్పాలి. పోనీ ఇలా చెప్పు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. గుడ్ ఈవినింగ్ సంబడి.
హూ ఇస్ దట్ సంబడి? ఓన్లీ లేడీస్. నీకు ముందే చెప్తున్నా. సరే, ఏంటా సౌండ్? నీకెందుకురా, నిన్నేదో డిస్టర్బ్ చేసినట్టు. సరే, ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు. అయ్యో, ఎందుకు అంత సిగ్గుపడుతున్నావు? నా ఇంకా చెప్తున్నారు. నీ వైపు చూస్తున్నారు. ఏమైతే అయితే లేదు, చూపించు. అంత సిగ్గెందుకురా? అమ్మాయి చూస్తుంది. అమ్మాయి చూస్తుందా? ఎవరో అమ్మాయి లేచి చూపించిన ఆయన ఒక్కసారి మాట్లాడదాం, పిలిచి స్టేజ్ పైకి. అమ్మాయి సిగ్గుపడుతున్నాడు కానీ ఎవరైనా ఒక చిన్న పాప ఎవరైనా స్టేజ్ పైకి రండి. కమ్ కమ్ తొందరగా, చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో ఎవరైనా ఒక పాప, ఎవరైనా పర్వాలేదు అక్కడ ఆ రోలు. కమ్. అరే, నువ్వు అంత సిగ్గుపడితే ఎలాగా? చక్కగా ఆ పాప ధైర్యంగా నీతో మాట్లాడడానికి వస్తుంది. ఎవరా లేచి చూడు ఒకసారి. హాయ్ చెప్పు మంకీకి. ఒరే, ఆ అమ్మాయి హాయ్ చెప్పి నువ్వు కూడా చెప్పాలి. లేచి చెప్పేసి. నీ పేరేంటి? సరే, ఇంకేమన్నా మాట్లాడతావు అమ్మాయితో? మమ్మీ వచ్చారా? మమ్మీ ఏంటి వచ్చారా? అత్తయ్య గారు ఇక్కడే ఉన్నారా? ఏంట్రా? అత్తయ్య గారు ఇక్కడే ఉన్నారా? అత్తయ్య గారు ఎవరు? మమ్మీ. పిచ్చి పిచ్చిగా మాట్లాడవాక. డాడీ వచ్చారా? అయ్య గారు కూడా ఇక్కడే ఉన్నారు. అయ్యో, నీ పిచ్చి పిచ్చి వేషాలు కూడా మామూలుగా మాట్లాడు. ఓకే, శ్రీ. నువ్వు నోరు పోయి. ఎందుకురా? నేను శ్రీ మాట్లాడుకుంటాం. హలో, చదువుతున్నావా? బాగా. ఆ అమ్మాయి చూస్తే అన్ని ఫస్ట్ మార్కులు వచ్చేలాగా ఉన్నాయి. ఆ అమ్మాయి అంత కాన్ఫిడెంట్గా చెప్తుంది. అంటే నాకులాగా. నీకులాగా? నీకు కూడా ఫస్ట్ మార్కులేనా? అవును. సైన్స్లో ఎంతరా? ఒకటి. సోషల్లో ఒకటి. ఎంతకరా? 100కి. 100కి ఒకటి వస్తే ఫస్టా? అంగకి తెలీదు. ఎందుకని? ఒకటంటే ఫస్టే. ఒకటంటే ఫస్టేనా? కానీ 100కి ఎంత రావాలమ్మ ఫస్ట్ మార్క్ అంటే? 100కి 100 రావాలి. నీకు 100 రావాలి. ఇదే కరెక్ట్. శ్రీ, నీకు లెక్కలు వచ్చా? 2 2 ఎంత? నీ మొక్క 22. అరే, అమ్మాయి కరెక్ట్గా చెప్పింది, నువ్వే కరెక్ట్గా ఫాలో అవ్వట్లేదు. 4 4. అలాగే 4. అరే, నువ్వు పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అయ్యాక. సరే, వెళ్ళి కూర్చోమ్మా శ్రీ. శ్రీ, నన్ను వదిలి వెళ్ళిపోతున్నావా? నేను వదిలి ఎక్కడికి వెళ్ళలే కానీ ఇక్కడే ఉంటుంది. సరే, ఓ పని చేద్దాం. నువ్వు హైదరాబాద్లో ఎక్కడ ఉంటున్నావో చెప్పావు. ఓకే, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? 11 మంది. 11 మంది. యా. 11 మంది. మరి అందరికి పెళ్ళిళ్ళు అయిపోయాయా? అన్నయ్యకి అయింది. అన్నయ్యకి అయింది, తమ్ముడికి అయింది, తమ్ముడికి అయింది, చెల్లెలకి అయింది. అందరికి అయిపోయిందని చెప్పొచ్చు కదరా? ఇంకా 2 ఉన్నారా? ఇంకా 2 ఉన్నారా? ఎవరో? నువ్వు మీ తమ్ముడా? కాదు. నువ్వు మీ చెల్లె? కాదు. మరి ఎవర్రా బాబు? నేను, నువ్వు, మా నాన్న. మీ నాన్న. అదే, మీ నాన్నకి పెళ్ళి అవ్వలేదా? నేను చూడలా. నీ బొంద. సరే, మరి చివరిగా ఒక చక్కటి పాట పాడి మనం ఈ ప్రోగ్రామ్ ఎండ్ చేద్దాం. ఏం కాట? ఏదో పాట, మంచి పాట, లేడీస్ కోసంగా ఒక పాట పాడు. లేడీస్ కోసం ఎలాగా? ఎలాగంటే ఒక మెలోడీ ఉంది, నాకు గుర్తొస్తుంది. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకున్నా. ఏం కళ్ళకలగా? పోనీ లేటెస్ట్ మెలోడీ పాడతా. ఏంటి? గీత గోవిందం అనే సినిమాలో వస్తుంది ఈ పాట. ఎలాగా? ఇంకేం కావాలి? ప్లేట్ పూరి. ఏంటి ప్లేట్ పూరి అంటావు? నువ్వు అడుగుతున్నావుగా. నేను అడగట్లా, అది ఆ పాట అలా ఉంటుందని చెప్తున్నా. ఎలాగా? ఇంకేం కావాలి? పోనీ ఇడ్లీ. ఒరే, నీతో పాట పాడడం చాలా కష్టంగా ఉంది. అయితే నీ ఇష్టం. మంచి పాట పాడరా ఏదన్నా చక్కగా. అందరు వినటానికి సిద్ధంగా ఉన్నారు. అంగాయే సన్నగా, అమ్మాయి సన్నగా, అక్కాయే లావుగా. చూస్తారంటారా పిచ్చి మొహమాట. సరే, అట్లా కాదు కానీ సరే, ఇచ్చిన వీళ్ళందరికీ కూడా అందరికీ ఒకసారి నమస్కారం చెప్పి సెలవు తీసుకుందాం. అందరికీ అందరికీ
ఈ ప్రోగ్రాంకి వచ్చిన అందరికీ ఏంటి అదేరా నమస్కారం అని చెప్తున్నాను. సరే గురువు గారు, ఏంటి వెళ్ళే ముందు ఒక మాట చెప్పాలి. చెప్పేసేయండి అందరికీ. ఏమండోయ్ ఇప్పటి వరకు తప్పులు మాట్లాడితే నన్ను వదిలేసి కొట్టండి. అదేంటది దిట్టంగా ఉన్నానా? నోరు పోయినా కదా. సరే ఓకే, ఇంత చక్కటి అవకాశం కలిగించిన భాషా సాంస్కృతిక శాఖ వారికి, రెడ్డి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, వారికి కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ ప్రస్తుతం మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఓకేనా? ఎవరు చక్కట్లు కొట్టట్లా. వింత వింతలు విన్నపాలు వినవలు వింత వింతలు వనగపు దోమ తెరపై చెత్తవేలయ్యా. విన్నపాలు వినవలు వింత వింతలు వనగపు దోమ తెరపై చెత్తవేలయ్యా. విన్నపాలు వినవలు వింత వింతలు స్వామిని కంటి శుక్రవారము గడియలేంట కంటి కలమేడు వంగ అందరుండే స్వామిని కంటి.
పిడికిట కలంకాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వే నీ పెళ్లి కూతురు పేరుగల జవరాలి పెళ్లి కూతురు కొత్త పేరుల ముత్యాల మెడల పెళ్లి కూతురు పేరంతాండ నడిమి పెళ్లి కూతురు పేరంతాండ నడిమి పెళ్లి కూతురు విభు పేరు గుచ్చ సిగ్గుబడి పెళ్లి కూతురు అలర చంచలమైన ఆత్మనందుండ నీ అలవాటు చేసే నీ ఉయ్యాల అలరి చంచలమైన ఆత్మనందుండని అలవాటు చేసిని ఉయ్యాల పవనాలు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపే నీ ఉయ్యాల పవనాలు ఉచ్ఛ్వాస పవనమందుండని నీ భావంబు తెలిపే నీ ఉయ్యాల ఉయ్యాల గోవింద నిశ్చలానంద మందార మకరంద నీ నామం మధురం నీ రూపం మధురం నీ సరస శృంగార కీర్తి మధురాతి మధురం స్వామి ఆహా చిగురుటధరమున ఎడనెడ కస్తూరి నిండెను మామిడి విపునకు రాసిన పత్రిక కాదు కదా ఏముకో చిగురుటధరమున ఎడనెడ కస్తూరి నిండెను కలికి చకోరాక్షికి కడకన్నులు కెంపై తోచిన చెలువంగిప్పుడిదేమో చింతింపరే చెలులు నలున ప్రాణేశ్వరుపై నాటు నాకుల చూపులు నలున ప్రాణేశ్వరుపై నాటిన కొన చూపులు నిలుపున పేరు పగనూసిన నెత్తులు కాదుగలా ఏముకో చిగురు ప్రధనమున ఎడమెడ కస్తూరి నిండెను జగడపు చలవుల జాజన చలినల మంచపు జాజన జగడపు చలవుల జాజన మొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు ముడి పెడున చల్లన దుప్పటి చారగపతిపై చల్లేర పిగలు జాజన జగడపు చలవుల జాజన సగినల మంచపు జాజన
జగడపు జనముల ధారరా తత్తహిత్తజడు తాం కృతజడు తత్తహిత్తజడు తహింతగితం తహితజడు తజడు తహింతతత్తి గణపతత్తి గణపతత్తి పింకపు పూతని పొనగెటి చెమటల పంకపు పూతల పరిమళము వెంకటపతిపై వెలదులు నించేరు సంకుమదం పునః జగడపు జనముల ధారరా సగినల మంచము సాధనా 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 జగడపు జనముల ధారరా జగడపు జనముల ధారరా జగడపు జనముల ధారరా
థ్యాంక్ యూ సో మచ్ అండి.
నిలువంగా యోగి వేషని మనసున కలకద రాగలేశమైన హేమకేశని భయద పదాహతి దైత్య శోషణము జరుగంగా భోగి భూష భువనాళిన నిలుపవ అభయ ముద్రలోన చమకముల నాదానా యమక ధమకముల యోగానా
da 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 da